ఏంటమ్మా అది? ఏమాకు? ఏంటి ఉపయోగం ఏంటి దానివల్ల? కిడ్నీ రాళ్ళుగా? కిడ్నీలు నాటిలో రాళ్ళు వస్తున్నాయి చూడు, అందరికి మంచిది. డాక్టర్లే చూస్తున్నారు పసరు తాగమని. పప్పులు వేసుకుని వండుకుంటారు కదా? పప్పు ఎక్కువ వేసుకుని ఆకు ఎక్కువ వేసుకుని పప్పులు వేసి వండుకోవచ్చు, ఉల్లిపాయ సిగ్గులు వండుకోవచ్చు. అదిగో నాకు ఆ రెండు ఇచ్చారు కొంతవరకు, నేను ఇచ్చాను ఆకారికి వండేసి. ఇది ఆకు ఎవరికి? ఆకు ఈ ఆకు ఎవరికి? మందరం ఈ పక్కనే ఎవరికి బాగు చేస్తున్నావు? విద్యుత్తుని వండుకుంటుందంట. దాని రాళ్ళు ఉన్నాయి కదా, ఇది కోసేస్తుందంట రాళ్ళని. పండుగ వచ్చేకూడదు అది. ఏంటి ఆక? వేడి చేస్తుంది కొంచెం, వేడి చేస్తుందా ఆకు? వేడి వేడిగా సరే రాయనంటే కోసేద్దంట. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో నా ఇంట్రొడక్షన్తో కాకుండా అమ్మమ్మ మార్నింగ్ పనులతో స్టార్ట్ అయిందనమాట. అమ్మమ్మ మార్నింగ్ లేచిన వెంటనే పెరట్లో ఈ ఆకు ఉంటుందండి, దీన్ని తెలగపిండి ఆకు అంటారు, అలాగే కొండపిండి ఆకు అని కూడా అంటారండి. ఇది కిడ్నీ స్టోన్స్కి, యూరిన్ ఇన్ఫెక్షన్స్ లాంటి వాటికి చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి మెడిసిన్స్ కంటే కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో ఈ జ్యూస్ తాగుతారండి చాలామంది. అంటే కిడ్నీ ఇన్ఫెక్షన్స్, కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు కిడ్నీ హెల్త్ కోసం తాగుతారనమాట. అలాగే ఈ ఆకు మనం కర్రీ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, పప్పు వేసుకుని వండుకోవచ్చు, ఉల్లిపాయ వేసుకుని ఇగురు కింద పెట్టుకోవచ్చు, అలాగే ఫ్రై లాగా కూడా ఈ ఆకు మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇది చాలా చోట్ల ఉంటుందండి. అంటే చాలామందికి ఈ ఆకు ఇంత ఎఫెక్టివ్గా కిడ్నీ స్టోన్స్కి పనిచేస్తుందని కూడా తెలియదు అనమాట. మా పెరట్లో అయితే చాలా ఉంటుందండి. మా చుట్టుపక్కల వాళ్ళు కోసుకుంటారు, అమ్మమ్మ వాళ్ళు కూడా రెగ్యులర్గా వండుకుంటూ ఉంటారనమాట. సో ఇలా ఉంటుంది ఇది. ఈ ఆకు ఎండబెట్టి పౌడర్ చేసుకుని స్టోర్ చేసుకోవచ్చండి. ఆ పౌడర్ కూడా మనం ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో తీసుకుంటే కనుక సో కిడ్నీ హెల్తీగా ఉంటుంది. అంటే కిడ్నీ స్టోన్స్ అవి ఏమైనా ఉంటే కనుక సో మొత్తం క్లియర్ అవుతాయి అన్నమాట. ఈ కొండపిండాకు చూర్ణం అంటే పౌడర్ మనకి ఆయుర్వేదిక్ షాప్స్లో ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటుంది. మొలకూర వండుకుంటలేదా? కూడా నీవు ఎలా వండుతుందండి? పప్పు లేదు, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కోసేసి మొలకూర వేసి కూర వండుకోవచ్చు. అలా పాలకూరలు ఎత్తుకెళ్తారు అత్తమాని, జగపతి గారు అయ్యి అమ్ముతారంట. మొలకూర అమ్ముతారు, పెద్ద అన్నయ్యలు కొనుక్కుంటారు. అయ్యో మళ్ళీ పట్టుకెళ్ళొచ్చు కదా. పట్టుకెళ్ళాను, నేను పట్టుకెళ్ళాను, వండుకున్నారు, మళ్ళీ తెచ్చుకున్నారు. వాళ్ళు అస్తమానం వండుకుంటారంట. బజార్ని తెస్తారా? అయ్యి బాబా, కట్ట అంతా 10 రూపాయలేమో. ఇంక ఇక్కడ అమ్మమ్మ మార్నింగే పెరట్లో ఈ తెలగపిండి ఆకు కోసి ఆ ఆకులన్నీ కూడా చక్కగా క్లీన్ చేసి ఒక కవర్లో వేసిందండి మా ఆడపడుచుకి ఇవ్వడం కోసం. రీసెంట్గా మా ఆడపడుచు నొప్పి వస్తుంది, పొత్తు కడుపులో ఎందుకో నొప్పిగా ఉంటుంది అని హాస్పిటల్కి వెళ్తే కిడ్నీ స్టోన్ ఉంది అని చెప్పారంట. ఒక్కటేలేండి, మేబీ అది మెడిసిన్స్కి కరిగిపోయి ఉంటుంది. బట్ మన శబరి అమ్మమ్మ ఏంటంటే వారానికి 2-3 సార్లు అయినా సరే ఆకు వండుకోవాలి అని ఆ ఆకు పొద్దుటే క్లీన్ చేసేసి ఈ విధంగా ఇచ్చి వస్తుంది అనమాట. ఈరోజు ఇది వండుకోమ్మా, ఇది ఫ్రై పెట్టుకుని తిని అని ఇచ్చి వస్తుంది అనమాట. మా ఆడపడుచు మా మేనగోళ్ళ ఆడపడుచా, మా మేనగోళ్ళ చంటి ఆడపడుచు చూస్తున్నాను నేను. ములక్కూర, కొబ్బరి కూర, పచ్చిరొయ్యలు, ఇంత కూర ఉండేది, కూర ఉండేది. అంటే వాళ్ళు తమ్ముడు పోయినప్పుడు 10 మంది ఉన్నాం కదా, ఎంత కూర తింటా కూరలేదు, అంత బాగుంటుంది. కొబ్బరి కూర, పచ్చిరొయ్యలు, మొలకూర బాగుంటుంది, కలిపి వండింది, చాలా బాగుంటుంది. ఈ పూట వంట చేసుకోవా? వంట కూర వండుకుంటాను. 2 రొయ్యలు ఉన్నాయి, ఆ తోటకూర కాడేసి తోటకూర కాడేసి పులుసు పెట్టుకుంటావా? పండుగ వచ్చి వండుకుంటారా? లేదు, వండుకో. చింతకూర వండితే ఉంచండి, అడుక్కుంటా. పండుగ వచ్చాక తెచ్చుకుంటారు అన్నీ, ఉంచం మేము. గోంగూర రేలు, గోంగూర పంపలేదు మరి పిన్ని? చాలా పిండి గోంగూర పంపించలేదా?
ఎవరు పిన్న ఆ, ఈ ద్వారా పంపింది. ఆ, మరి ఇప్పుడు పంపలేదు, ఇప్పుడు వద్దన్నాను. ఉమ్, ఎందుకంటే ఇంకా తర్వాత ఎప్పుడు ఓ రోజు వండుకుంటే 2 రోజులు వండుకుంటాం. అంత ఆకు ఉంచేసాను, ఉమ్, వండించాను. ఈ దాంట్లో సరిపోద్ది, వాళ్ళందరికీ సరిపోద్ది ఇది పోయేసి వండుకుంటే. ఇంక ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి పూరి ప్రిపేర్ చేశాను. మన శబరి అమ్మమ్మకి పూరి అంటే చాలా ఇష్టం అండి. నేను వచ్చిన ప్రతిసారి పూరి చేసి పెట్టమ్మా అని అడుగుతుంది. నేను ఇక్కడ ఉండగా ఒక 2-3 టైమ్స్ అయినా సరే ఈ పూరి ప్రిపేర్ చేస్తాను. అమ్మమ్మ అత్తమ్మ ఇద్దరే ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరూ ఎక్కువగా ఇడ్లీ ఉప్మా ఇటువంటి సింపుల్ బ్రేక్ఫాస్ట్లు మాత్రమే ప్రిపేర్ చేసుకుంటారండి. పూరి ఇవన్నీ కూడా కొంచెం అంటే కొంచెం పని ఎక్కువలాగే ఉంటుంది కదా, నుంచిని చేయాలి. అత్తమ్మ ఇంక ఈ పూరీలు ఇవి ఎక్కువగా ప్రిపేర్ చేయరనమాట. శబరి అమ్మమ్మకి ఎప్పుడైనా తినాలి అనిపిస్తే బయట నుంచి తెప్పించుకుంటుందంట. బట్ అత్తమ్మ చాలా తక్కువ చేస్తారండి. నేను వచ్చినప్పుడు మాత్రం ఇంకా మన అమ్మమ్మకి ఇష్టం కదా అని ఈ పూరి ప్రిపేర్ చేస్తూ ఉంటాను. మన శబరి అమ్మమ్మకి బాగా ఇష్టమైన బ్రేక్ఫాస్ట్లో ఈ పూరి కూడా ఒకటనమాట. పూరి అలాగే దోశలు కూడా చాలా ఇష్టంగా తింటుందండి. అది కూడా నేను వేసే దోశలే ఇష్టంగా తింటుంది అనమాట. నువ్వు దోశలు చాలా బాగా వేస్తావమ్మా, పూరి చాలా బాగా చేస్తావు, ఒకసారి చెయ్యమ్మా అని అడిగి చేయించుకుంటుందండి. సో అదనమాట. నేను పూరి వేశాను, అత్తమ్మ అయితే కర్రీ మార్నింగ్ ప్రిపేర్ చేసి ఉంచేశారు. ఇంకా నేను నిద్ర లేచిన తర్వాత పూరి అయితే చేశాను. ఈ చపాతీ పిండి నేను యూపీ నుంచి తీసుకొచ్చానండి. చాలా బాగుంటుంది అక్కడ పిండి మరపట్టించి అంటే మిల్ ఆడతారు కదా, అక్కడి నుంచి ఫ్రెష్గా తీసుకొస్తాను, ప్యాకెట్ పౌడర్ కాదు. బాగున్నాయి పూరీలు, చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయా? నీకు ఇష్టమే అదండి ఇష్టం నాకు. పూరీలు అంటే ఇష్టమే? చపాతీలు ఇష్టం ఉండదా అరగదా? చపాతీలు ఇష్టం ఉండదా? పూరి ఇష్టమే. తెప్పించుకుంటావా ఎప్పుడన్నా? మరి 2 తప్పనిసరి ఒకటి తెప్పించుకుంటావా సాయన్నే చేత? బాగు ఉడకో సరిగ్గాని బయట బాగో, బయట తెప్పించడం. ఎక్కువ మీ అత్తగారు చపాతీలు చేస్తారా? పూరీలు చేయడం మీరు వస్తేనే. నేను వస్తే చేస్తాను, వదినాలు చేసుకోరు. అసలు చేయదు. నేను డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నాను. ఇప్పుడు ప్రతిసారి దాకా డబ్బులు లేవు. పాలు అయితే తెచ్చుకోవాలి, అరువు తెచ్చుకోవాలి. అరువు పాలతన దగ్గర ఖర్చు పెట్టేసాను డబ్బులు. ఏ ఎందుకు ఖర్చు అయిపోయినాయి? అయిపోతాయి మరి. అలా పాలకి 600 ఇస్తానా, 1500 మందిగా. తర్వాత బుజ్జిగారి పిల్లకి 500 ఇస్తానా. ఇది నందినికి పుట్టినరోజుకి నందికి. మరి చిల్లర కొట్టు కాడ మంచి నూనె ప్యాకెట్ 140 అలాగా, సబ్బులు సర్ప ఇంకా ఏం కావాలంటే అవి తెచ్చేసుకుంటాను. మరి అరువు తెచ్చుకుంటా ఉంటాను, అంత ఖర్చు పెట్టేసాను డబ్బు. మీరు పచ్చేసరికి ముందు వెళ్ళిపోతారా కదా? అవును, 2 రోజులు 29ని వెళ్ళిపోతాం. 29న 29ని అయితే తెల్లారితే ఫస్ట్ 30 ఈ నెల 30 తర్వాత 1. ఇంకా అన్నాలు ఉండాలమ్మా అక్కడ. ఇంకా 2 నెలలు ఉంటుంది. అది అయ్యాక మళ్ళీ ఎక్కడే వేస్తారా? ఎక్కడైనా వేస్తారు. ఇది ఎక్కడే వేస్తారా మీకు? ఏమో మరి ఎక్కడ వేస్తారో తెలీదు. వేస్తారు కదా? ఏమో ఎక్కడ వేస్తారో తెలీదు. కాదు అసలు వేస్తారు కదా కంపెనీలని. చీర ఉతుక్కుంటున్నావా? 2 నెలలు ఉంటారా? వాళ్ళమ్మాయి అట్లా ఉతుకుని ఇలా బెంగళూరుకి వేసి వస్తే బాగుంటుందా కదా? అవును, నువ్వు చెప్పావని చెప్తానులే. చెప్పు. మా ఎవరు బెంగళూరు ఏమందని చెప్తాను. పాత వాళ్ళు అందరూ అక్కడక్కడ ఉన్నారు. అవును, అక్కడే ఉన్నారు. విజయవాడ ఉన్నారు. కూర వండుతున్నావా? కోసావా తోటకూర కాళ్ళు? చిన్నదే పచ్చిరేలు చిన్న దాకా. ఇగురా పులుసా? ఇగురు పెట్టుకుంటున్నావా? మీ వంటలు చూస్తారంట.
కాదా అలా ఇలా వండుకోరా వండుకుంటారు, ఒక్కొక్కరు ఒకలా వండుకుంటారు కదా. ఒక చపాతీలో తింటారా, ఆ. అన్నం తింటారా? ఎక్కడ యూపీలోనా? ఉమ్. యూపీలో చపాతీలే తింటారు. మరి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఇది? ఇయా మన మీద అందరికీ వెళ్తాయి. సరే. పచ్చిరొయ్యలు వేస్తుంది. పిన్ని పంపిందా రొయ్యలు? పంపమన్నాను. రీలోకి 50 అని, సెంచరీకి 50 పంపి నేను డబ్బులు ఇచ్చేస్తున్నాను కదా, ఇచ్చేస్తాను అన్నాను. పంపుతుంది అలాగా. కారం తెచ్చుకుంటావా, ఆడించుకుంటావా? అక్కడ ఆడించేస్తుంది పిన్ని. 1 కేజీ మిరపకాయలు డబ్బులు ఇచ్చేస్తా. వంటలేదు ఇక్కడ. నేను ఇక్కడ ఆడించుకుంటా, కూరన్నీ ఆడించనని. అయిపోయింది. అవి కలిపేసి నీళ్ళు వేసేసి ఉడకబెట్టడమే అంతేనా? జీలకర్ర నూరేయలేదు. పులుసు అయితే నూరుకుంటావు కదా, మసాలా నూరేస్తావు కదా. ఇప్పుడు నూరలేని పానే బాగానే ఉంటుందిలే. బాగుంటుంది ఇగురు. నీళ్ళు కూడా తెచ్చుకుని పెట్టుకోండి. ఇక్కడ నీళ్ళు కూడా పెట్టుకున్నావేంటి? అయ్యో దగ్గర అన్నీ పెట్టుకుంటాను. గ్యాస్ ఎన్ని రోజులు వస్తుంది? 3 నెలల? మరే 5 నెలలు 6 నెలలు వస్తుందా? 5 నెలలు వస్తుందా? ఒక పూటే కదా. ఎగర పెట్టుకోవడమే అంతే. సాల్ట్ వేసుకున్నావా? సాల్ట్ వేసావా? పసుపు కారం వేసావా? ఉల్లిపాయ ఉల్లిపాయలు వేసావా? ఉల్లిపాయ ముక్కలు వేసేసాను మగ్గుతాయని. ఒకసారి 8 నెలలు వస్తుందా? ఇంకెక్కడ శబరి అమ్మమ్మ వంట అయితే అయిపోయిందండి. చాలా ఫాస్ట్గా చేసేసుకుంటుంది, సింపుల్గా. తోటకూర కాడలు, పచ్చిరొయ్యలు, ఈగురు అనమాట. అండ్ రైస్ కూడా పెట్టేసుకుంది. వంట అయిపోయిన తర్వాత ఒక 1-1.5 అవర్ హ్యాపీగా పడుకుంటుందండి, రెస్ట్ తీసుకుంటుంది అనమాట. ఇంకా లేచిన తర్వాత భోజనం చేసేస్తుంది. 11-11:30 ఆ టైంకి అమ్మమ్మ భోజనం అయిపోతుంది అనమాట. అంతా కూడా ఒక టైం ప్రకారం చేసుకుంటుంది అమ్మమ్మ అన్నీ కూడా. ఇంకెక్కడ చూసారా, మార్నింగే చక్కగా ఇట్లా స్నానం చేసేసి దేవుని దగ్గర పువ్వులు అవి పెట్టి నమస్కారం చేసుకుంటుంది. కడుక్కోకలేదు కదా అత్తమ్మ, వాటికి ఏం దుమ్మ ఉండదు, ఫ్రెష్గా ఉంటుంది. ఈరోజు మరి చింత చిగురు పచ్చిరొయ్యల కూర. అలా నలిపేసి ఏమైనా కాడలు వస్తే తీసేసుకోవాలి. కొంతమంది ఇలా చింత చిగురు పని వేసేస్తారు కదా, నలిపేసుకుంటే ఏరేసుకొచ్చాయి. ఇంకో ఇన్ని కాడలు వచ్చినాయి, నేను తీసాను. ఇప్పుడు వస్తుంది. ఈ అయిపోయాక చింతకాయలు వస్తాయా? చింతకాయలు వస్తాయి. చేపలు చింతకాయలు అవి కుమ్ముకుని వండుకుంటారు. చింత చిగురు టేస్ట్ వేర్లేండి. కొంతమంది అత్త మీద ఎండబెట్టుకుని పొడి చేసుకుంటారు కదా, సంవత్సరం నిల్వ ఉంటుందంట. పప్పుల్లో వేసుకొని పెట్టుకుని ఎండలో పెట్టుకుంటే అక్కడ దొరికితే కనుక చూసుకోండి. ఎండలో పెట్టుకో కొయ్యమంటే ఎవరైనా కోసుకుంటేస్తారు అక్కడ, వాళ్ళు వండుకోరు కానీ అలా పెట్టుకోము అక్కడ. ఇప్పుడు అలా 2 ఎండ్రాలు వేసుకుని వండుకుంటే పుల్లపుల్లగా వండుకుంటాం. ఇలాగ మలిపేసి ఎండబెట్టాలా? మలిపేసి ఎండబెట్టుకోవాలి. ఉప్పు అన్నీ వేసుకుని కాళ్ళు ఉంటే తీసేసి ఇంకా ఉండవు ఇందులో. ఉండవు, ఇవో ఉన్నాయి కదా, చిన్న చిన్న కాళ్ళు ఉన్నాయి అత్తమ్మ. పర్లేదా? ఇంకా శబరి అమ్మమ్మ వంట అయిపోయిన తర్వాత మా వంట స్టార్ట్ అవుతుంది అనమాట. ఈరోజు చింత చిగురు పచ్చిరొయ్యల కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు అత్తమ్మ. ఈ చింత చిగురు నిన్న అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చాను కదండి, అన్నయ్య కొనిచ్చాడు. ఇది వరకు చింత చిగురు మావయ్య గారు తీసుకొచ్చేవారండి పొలం నుంచి. ఇప్పుడు అన్నీ కొనుక్కోవడమే కదా. ఈ చింత చిగురు కూడా చాలా కాస్ట్ అయిపోయిందండి. కేజీ 200 రూపీస్, ఒక్కొక్క చోట 300 అట్లా కూడా అమ్ముతున్నారు.
పావు కేజీ 50 రూపీస్ అనమాట. 50 రూపీస్ కూడా కొన్ని చోట్ల పెట్టట్లేదు అంటున్నారు. అంత డిమాండ్ ఉందండి చింత చిగురికి. ఎందుకంటే ఇంకా ఎంత కాస్ట్ అయినా సరే వండుకొని తినాల్సిందే, ఆ టేస్ట్ అటువంటిది. ఇంకా పిల్లలు రొయ్యలు అవి తినట్లేదండి. లాస్ట్ 1-2 వీడియోస్లో చెప్పాను కదా, ఫిష్ కానీ రొయ్యలు కానీ అంత ఇష్టంగా అసలు తినట్లేదు అనమాట. నన్ను ఇంకా భోజనం చేయడానికి చాలా విసిగించేస్తున్నారండి అటువంటి కర్రీస్ ఉంటే కనుక. అందుకని వాళ్ళకి ఎగ్ డ్రాప్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. అంటే ఉల్లిపాయలు వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి రొయ్యలు వేస్తున్నారు. బాగా పెద్ద రొయ్యలు ఇవి, అందుకని కట్ చేశారు 2 ముక్కల్లో. ఏంటి రైలు వేసేసారు? దాయమంటావు కొన్ని, దాయమంటావా? వండుకోండి. రేపు ఎల్లుండా తినం కదా ఇంకా. ఆదివారం పండుబాబు ఏదో స్పెషల్ కూర తెచ్చుకుంటారు. ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా వండుకోకూడదు. చేపలు, మాంసాలు, రొయ్యలు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వండేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు. భోజనం చేస్తున్నావా? టైం ఎంత ఉంది ఇప్పుడు? కరెక్ట్గా 11ంటికి తింటుంది. మీరు మీకు వంట చేసుకుంటూ ఉంటారు, అప్పుడు భోజనం చేస్తుందా? మంచి అలవాటు చేపలకి. నేను 12ంటికి తింటాను. 12ంటికి 1 గంటకు 10 పడుకుని మా అత్తయ్య గారు వాళ్ళు అన్నం ఇలా వార్చుకుంటారు, కుక్కర్లో అసలు వండుకోరు. ఇది కొంచెంసేపు ఇలా వాటర్ అంతా కిందకి దిగిపోయే వరకు ఉంచి దమ్ పెడతారు కదా అత్తమ్మ. ఎవరో ఒకళ్ళు అడిగారు అనమాట, మీ అత్తయ్య గారి ఇంటి దగ్గర ఇలా అన్నం వాట్ చేసి ఉంచేస్తారు, అది మళ్ళీ పొయ్యి మీద పెట్టరా అని. పెడతారు కదా. ఈ గంజేమో చీరలకాయ పెట్టుకుంటారు. ఉప్పు వేసుకున్న తర్వాత బాగుంటుంది కమ్మగా, నీరసం అయితే తగ్గుతుంది. నేను కూడా రుచి చూడనా? తిను, ఎంత లేదు కదా. ఏంటది? అదా, సరే. పిల్లల కూర అయిపోయింది. ఈ దాకలు వస్తమ్మా, మీరు సెపరే వాడుతున్నారు, ఎవరు వాడట్లేదు దాకలు. స్టీల్ వండుకుంటున్నారంటే ఇప్పుడు స్టెయిన్లెస్ స్టీల్, ఐరన్ వండుకుంటున్నారు. మరేం మీరు ఒక గిన్నెలు మార్చమంటే మార్చరు. ఈ అలవాటు అయిపోయినాయి మీకు. సెపర అసలు అయింది వస్తమ్మా. ముక్కులు అవి వండుకోవాలి. స్టీల్ ముక్కులు అంటే వండుకుంటుందా? వండుకోదు. చెప్తాను ఎంత ఉండదు. ఇది కారంగా ఉంటుంది, తక్కువ వేసుకో. మా అమ్మ ఆడించింది కారం నాకు. అది మీరు ఫ్రిడ్జ్లో ఉంచేయండి, తర్వాత పట్టుకెళ్తాను. ఆఫీస్లో కొన్ని ఆడించిందంటండి. మీరు ఆడించారా? అందాల ఫ్రిడ్జ్లో ఉంచేయండి, అది అయ్యాక అది పట్టుకెళ్తాను. అది ఇది పట్టుకెళ్ళిపోయి ఇంకేను నా ఫ్రిడ్జ్ ఖాళీ ఉండదు అసలు. మీరు వాడుకున్నంత నేను తీసుకున్నాను చీరకారు దాంట్లో పొడిచేసింది. కూర కొంచెం దగ్గర పడాక చింత చిగురు వేసుకోవడం. వేయాలి. పులుపు కూరలో మసాలా వేయకూడదు, వేసుకో అవసరం లేదు. ఇది ఆ పొడి వేస్తుంది. ఏ పొడి మీద? మసాలా పొడి బాగోదు. మసాలా వేస్తే బాగోదు పులుపు కూరలో. నాకు ఇష్టం ఉండదండి. నేనేనా అసలు అది తెచ్చుకోం మేము. ఉల్లిపాయ మసాలా నూరుకుంటాను అప్పుడు కానీ అలవాటు. ఇంకిక్కడ మా వంట అవుతూ ఉంది. మన శబరి అమ్మమ్మకి భోజనం అయితే అయిపోతుంది అనమాట. చెప్పాను కదండి, అమ్మమ్మ 11-11:30 ఆ టైంకి కరెక్ట్గా భోజనం చేసేస్తుంది అనమాట. 12 లోపే భోజనం అయితే అయిపోతుంది. అందుకని చాలా ఫాస్ట్గా మార్నింగ్ టైంలోనే వంట అయితే చేసేసుకుంటుంది. ఇంకెక్కడ ఆఫ్టర్నూన్ టైంలో మా తమ్ముడు వచ్చాడు. అంటే మన శబరి అమ్మమ్మ
కూతురి కొడుకు అనమాట. మా తమ్ముడు వచ్చాడు అని బయటకు వచ్చి మాట్లాడుతుంది అనమాట. శబరి అమ్మమ్మకి ఎంతమంది పిల్లలు అని అడుగుతున్నారు. శబరి అమ్మమ్మకి 2 అబ్బాయిలు 2 అమ్మాయిలండి. ఆ, పెద్ద కొడుకు మా మావయ్య గారు అనమాట. మీకు తెలుసు కదా, రీసెంట్గానే ఒక 2 ఇయర్స్ బ్యాక్ మావయ్య గారు అయితే చనిపోయారు. చిన్న కొడుకు చాలా చిన్న వయసులోనే అండి, 20 ఇయర్స్కే క్యాన్సర్తో అయితే చనిపోయారనమాట. ఇంకా పెద్ద కూతురు ఇక్కడే ఊర్లోనే ఉంటుంది, పెద్దమ్మ. మీకు వీడియోస్లో రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటుంది కదా. చిన్న కూతురు అంటే మా పిన్ని అండి. ఇక్కడే మా ఊరికి దగ్గరలోనే ఉంటారనమాట వాళ్ళు కూడా. అత్తమ్మ ఇంత అన్నం నాకేనా తీసేయండి కొంచెం. ఎంతో పెట్టలేదా, కొండలా పెట్టారు. ఇంక ఇక్కడ అత్తమ్మ నేను కూర్చుని భోజనం అయితే చేస్తున్నాం. చింత చిగురు పచ్చి రొయ్యల కర్రీ టేస్ట్ అయితే అదిరిపోయిందండి. మీలో ఎంతమందికి ఇష్టం అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. ఇటువంటి టేస్టీ పుల్లటి కూరలు ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రమే టేస్ట్ చేయగలుగుతాం మేము. ఎందుకంటే యూపీలో ఈ పచ్చి రొయ్యలు అవి దొరకవు కదండి. ఎప్పుడైనా చింత చిగురు ఎక్కడైనా చింత చెట్లు కనిపిస్తే అర్జున్ తీసుకొస్తారు, కానీ ఈ రొయ్యలు ఇటువంటివి మాకు దొరకవు కదా. ఇంకా ఈ చింత చిగురు చింతకాయలు ఇవి దొరికే సీజన్లో చక్కగా అత్తమ్మ వాళ్ళు అమ్మమ్మ అన్నిటిలోనే అండి, అంటే నాన్ వెజ్ కర్రీస్లో చక్కగా ఈ విధంగా చింత చిగురు పచ్చి రొయ్యలు, చింత చిగురు ఎండు రొయ్యలు, చింత చిగురు మెత్తళ్ళు, చింత చిగురు చిన్న చేపలు, ఇట్లా మంచి మంచి కాంబినేషన్స్ అయితే వండుకుంటూ ఉంటారండి. టేస్ట్ చాలా బాగుంటాయి. అయినా చింత చిగురు ఏ కర్రీలో వేసినా సరే ఆ కర్రీ టేస్టే మారిపోతుంది కదండి. ఇంక ఈరోజు కూర టేస్ట్ అయితే అదిరిపోయిందండి. అత్తమ్మ నేను కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ భోజనం అయితే చేసేసాం. ఈరోజు ఇంటికి రిలేటివ్స్ వచ్చారు. మన శబరి అమ్మమ్మ చెల్లెలండి ఆవిడ. మొగల్తూరులో ఉంటారనమాట. అమ్మమ్మని చూడడానికి వచ్చారు. అమ్మమ్మ చెల్లెలేంటి ఎంత యాంగగా ఉంది అనుకుంటున్నారా? కొంచెం ఏజ్ అయిపోయిన తర్వాత, అంటే అమ్మమ్మకి పిన్ని కూతురు అనుకుంటా అండి. వాళ్ళకి కొంచెం బాగా ఏజ్ అయిపోయిన తర్వాత పుట్టారంట. అందుకని అమ్మమ్మకి వాళ్ళ చెల్లికి అంత ఏజ్ గ్యాప్ ఉందనమాట. అమ్మమ్మ వాళ్ళ చెల్లి చాలా యంగ్గా ఉన్నారు కదా, అంటే ఆవిడకి కూడా మనవలు అవి ఉన్నారులేండి. సో బట్ అమ్మమ్మ కంటే కూడా చాలా యంగ్గానే ఉంటారు, అంటే చాలా చిన్న వయసేలేండి. ఇంకా అమ్మమ్మ అందరూ కూర్చుని మాట్లాడుకుంటున్నారనమాట. ఇంక ఇక్కడ మా అత్తమ్మ నాకు హెయిర్ మొత్తం ఆయిల్ అప్లై చేస్తున్నారు. లాస్ట్ 1-2 వీడియోస్లో చాలామంది కామెంట్స్ పెట్టారండి. లక్ష్మి మీ అత్తయ్య గారు చాలా మంచివారు, నీకు మంచి అత్తగారి ఇల్లు దొరికింది, నువ్వు చాలా లక్కీ అని కామెంట్స్ పెడుతున్నారు. నిజంగా అండి, నేను చాలా లక్కీ. మా అత్తయ్య గారి ఇంట్లో అందరితో, అంటే మా ఆడపడుచుతో కానీ శబరి అమ్మమ్మతో అందరితో నాకు మంచి రిలేషన్ ఉందండి. మేమందరం చాలా ప్రేమగా ఉంటాం ఇప్పటి వరకు. అంటే నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మా మధ్య ఎటువంటి మాట పట్టింపులు కానీ అటువంటివి ఏవి రాలేదు. ఇక ముందు కూడా రావు, రాకూడదు అనుకుంటున్నాను. చాలామంది అమ్మాయిలు అమ్మలా చూసుకునే అత్తగారు దొరికితే బాగుంటుంది అని అనుకుంటారు కదండి. అదేవిధంగా అత్తగారు కూడా నన్ను కూతురులా చూసుకునే కోడలు దొరికితే బాగుంటుంది అని అనుకుంటారు కదండి. ఒకరి వైపు నుంచే మనం ప్రేమను ఆశించకూడదు. మనం కూడా ఆ ప్రేమను చూపించినప్పుడే ఆ రిలేషన్ అనేది బాగుంటుంది అని అనిపిస్తుందండి నాకు. మా అత్తయ్య గారు నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటారో అదే ప్రేమని నేను ఆవిడకి కూడా ఇస్తానన్నమాట. సో అందుకనే మా మధ్య రిలేషన్ ఎప్పుడు కూడా చాలా బ్యూటిఫుల్గానే ఉంటుంది. ఒకరి దగ్గర నుంచి మనం ఆ రెస్పెక్ట్ ప్రేమ కోరుకుంటున్నప్పుడు మనం కూడా ఆ రెస్పెక్ట్ అనేది వాళ్ళకి ఇస్తే కనుక సో బంధాలు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అనేది నా అభిప్రాయం. దీని గురించి మీరేమంటారు అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అంటే మన ఇంట్లో ఒక అమ్మ మనల్ని ఒక మాట అన్నా కూడా మనం పెద్దగా పట్టించుకోమండి. మన అమ్మే కదా, మన వాళ్ళే కదా అని అనుకుంటాం. బట్ అత్తగారింట్లో అత్తగారు కానీ మామగారు కానీ ఒక చిన్న మాట అన్నా కూడా మనం దాన్ని చాలా పెద్దగా తీసుకుంటూ ఉంటాం కదండి. మన అని అంత తొందరగా మనం అనుకోలేము. సో బట్ అలా అనుకోగలిగితే కనుక రిలేషన్స్ బాగుంటాయి. మన వాళ్ళే కదా, ఒక చిన్న మాట అంటే ఏముందిలే ఏం పోయిందిలే అని అనుకుంటే కనుక సో రిలేషన్స్ బాగుంటాయి అని అనిపిస్తుంది నాకు. బట్ ఇది మాటల్లో చెప్పినంత ఈజీ కాదులేండి. అందరూ ఒకలాగా ఉండలేరు, ఒకలాగా ఆలోచించలేరు. బట్ నా వరకు ఏంటంటే మనల్ని మన అత్తమామలు ఎంత బాగా అర్థం చేసుకుంటున్నారో, ఎంత బాగా ప్రేమిస్తున్నారో మనం కూడా అదే ప్రేమను పంచితే బంధాలు బాగుంటాయి అనేది నా అభిప్రాయం అండి. దీని గురించి మీరేమంటారు అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. ఇంక ఇక్కడ శబరి అమ్మమ్మ
టీ వేడి చేసుకుందనమాట. అంటే అమ్మమ్మ మార్నింగ్ టైంలో టీ పెట్టుకుంటుందండి. అదే ఆఫ్టర్నూన్ టైంలో వేడి చేసుకొని తాగుతుందనమాట. కొంచెం టీ ఉందంట, అది నాకు తీసుకొచ్చి ఇచ్చిందనమాట. అక్కడ అంతమంది కూర్చున్నారండి. అంటే అత్తమ్మ, నేను, అలాగే మా పెద్దమ్మ, ఇంకా అందరూ కూర్చున్నారనమాట. వాళ్ళందరికీ ఇవ్వకుండా నాకు మాత్రమే తీసుకొచ్చి ఇచ్చింది. అదే నవ్వుకుంటున్నాననమాట. మీకెవ్వరికీ ఇవ్వకుండా నాకే ఇచ్చింది. నేనంటేనే శబరిమమ్మకి ప్రేమ అని అంటున్నాననమాట. ఇంక అత్తయ్య గారి ఇంటి దగ్గర ఆఫ్టర్‌నూన్ టు ఈవినింగ్ టైమ్ అంతా కూడా చాలా సరదాగా గడిచిపోతుందండి. అందరం బయట కూర్చొని ఇట్లా కబుర్లు చెప్పుకుంటూ ఉంటాము. ఇంక నైట్ డిన్నర్‌లోకి నేను చికెన్ పులావ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మా ఆడపడుచుని, సత్య వాళ్ళని ఇక్కడికే భోజనానికి రమ్మన్నాననమాట. ఇంకా చికెన్ తెప్పించి కర్రీ లాంటిది ఏమీ కాకుండా సింపుల్‌గా చికెన్ పులావ్ ప్రిపేర్ చేసేసి పెరుగు చట్నీ అయితే చేశాననమాట. ఇంక అందరం కూర్చొని నైట్ డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాము. ఈ చికెన్ పులావ్ రెసిపీ నేను యూపీలో ఉండగా చాలా సార్లు చూపించాను కదండీ! ఇంక అందుకని క్లియర్‌గా అయితే చూపించట్లేదు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మా డే ఈ విధంగా ఇట్లా సరదాగా గడిచిందనమాట. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం, వీడియోకి హై పాయింట్స్ ఇవ్వడం కూడా అస్సలు మర్చిపోవద్దండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.